చిన్నారి నా చెల్లెలా ఎట్టి కష్టం చేసి మట్టి కూడు తిని ఎన్నాళ్ళు బతికేవమ్మా ఎట్టి కష్టం చేసి మట్టి కూడు తిని ఎన్నాళ్ళు బతికేవమ్మా చిన్ని చిన్ని దానవే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా చిన్ని చిన్ని దానవే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా ఎట్టి కష్టం చేసి మట్టి కూడు తిని ఎన్నాళ్ళు బతికేవమ్మా ఎట్టి కష్టం చేసి మట్టి కూడు తిని ఎన్నాళ్ళు బతికేవమ్మా బండాపురా ఒరేయ్ దొరా ఎవతురా అది కోయిలు కూసినట్టు కూస్తాంది చీటూరు చంద్రం గాని చిన్నపిడ్డ దొరా దానికి పెళ్ళైనాదిరా మొన్ననే శ్రావణ మాసంలో అయింది దొరా ఆహా ఎట్టి కష్టం చేసి మట్టి కూడు తిని దండాలు దండాలు బాగున్నావే ఇన్ని దినాల నుంచి నా కండ్ల పడకుండా యాడున్నావే దొరా నీ కాలు మొక్కుతాను దొరా ఆహా దొరా నన్ను ఏం చేయకు దొరా దొరా ఇట్లాంటిదాను దొరా దొరా నీ కాలు మొక్కుతాను దొరా దొరా నీ కాలు మొక్కుతాను దొరా అయ్యో నన్ను ఏం చేయకండి అన్న నన్ను వదిలేయండి పెండ్లి కాగానే గీ దూరం కలవాలని తెలియదే అది చెప్పాలే దొరా ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో ఈ దొరల పాలనలో ఈ రాక్షస రాజ్యంలో ఎన్నడో ఇంకెన్నడో విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో విముక్తి ఎన్నడో ఈ దొరల పీడన ఇంకెన్నాళ్ళు బాగుందో సావన్నా రాకపాయే సావన్నా రాకపాయే ఇలా చూస్తూ ఊరుకుంటే మన బ్రతుకులు మారవురా ఈ దొరలను నాశనం చేయందే మనకు విముక్తి లేదురా ఓరయ్యా అలా మాట్లాడకరా ఈ మాటలు ఆ దొరలకు తెలిస్తే మనల్ని ప్రాణాలతో బ్రతకనియర్రా ప్రాణాలతో బ్రతకనియరు ఇలా రోజు చూస్తూ చస్తూ బ్రతికే కన్నా ఎదురు తిరిగి చావడమే మేలు అవును ఎదురు తిరగాలి మన బాధలు తీరాలంటే ముందు ఆ నైజాం గద్దె దిగాలి ఆ నైజాంకు నమ్మిన బంట్లు ఈ దొరలు జాగీర్దారులు ఈ నరరూప రాక్షసులకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ సంఘం పెట్టింది మనమంతా సంఘంలో చేరి వాళ్ళ సంగతేందో తేల్చాలి రండిరో కూలన్న సంఘం బెడదాం పల సంగతేందో చూద్దాము రండిరో కూలన్న కూలన్నల సంఘము కూడులేని సంఘము అరే రైతన్నల సంఘము రణం చేయు సంఘము పేదోళ్ళమంతా కలిసి పెడదాంరా సంఘము ఈ నైజాం దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజలు ఉత్సాహంతో సంఘంలో చేరుతున్నారు. ఈ సంఘం పల్లె పల్లెన విస్తరించింది. పల్లె పల్లె నా సంఘం పుట్టెను సందామామయ్యలో సందామామయ్యలో గుడిసె గుడిసె నా వెలుగు నింపగా సందామామయ్యలో కుమ్మరి కమ్మరి జాలరి అన్నల సందామామయ్యలో సాకలి మంగలి సాలెల జంటకు సందామామయ్యలో మంగలి సాలెల జంటకు
నిలబడాలన్నా, సమస్య చక్కగా అర్థం కావాలన్నా చదువు మనకు చాలా అవసరం. ఇప్పుడు అక్షరాల వరకు నేర్చుకున్నాం. ఈ అక్షరాలతోటి పదాలు నేర్చుకుందాం. నేను ఒక అక్షరం చెప్తాను, మీరు ఒక పదం చెప్పండి. ఆ అక్షరం. చెప్పయ్యా. ఆయుధం. చెప్పాడు. బా భూమి. కూర్చో కూర్చో. ఏందబ్బా? ఎర్ర జెండా. వెట్టి చాకిరీ పోవాలి. సంఘం మన కండగా ఉంది. మన భూముల్ని మనమే దున్నుకుందాం. మనకొచ్చే పంటంతా మనమే తీసుకుందాం. దున్నేవానికే భూమి, దున్నేవానికే భూమి, ఎర్ర జెండా దున్నేవానికే భూమి, వెట్టి చాకిరీ. రైతు మేను పులకారించే సందమామా.
పోసినాడమ్మా సందమామ అయ్యా ఐలమ్మ పొలం దుమ్మాలైందట, పోదాం పదండి. పొలం పదండి. వామ్మో, వామ్మో, ఎంత పంట, ఎంత పంట. ఏయ్, ఇందులో నుంచి ఒక్క గింజ కూడా బయటికి పోకూడదు. మొత్తం మన దొరికి రావాలి. నడవండి. ఆగండ్రా రేయ్, ఎవడబ్బా సొమ్మనుకుంటున్నారా? తేరగా వచ్చిందని దోచుకుపోవడానికి రండి రమ్మి అంత చూద్దాం. ఏం చేస్తావే? దున్నేవానికే భూమి, దున్నేవానికే భూమి. వెట్టి చాకరీ, వెట్టి చాకరీ, ఎర్ర జెండా. అయ్యా 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 అయ్యా, గొప్ప మునిగిందయ్యా. ఏం జరిగిందయ్యా? ముందు విషయం ఏదో చెప్పి తగలడు. దున్నటోనికే భూమి అట, ఎవడు పండించిన పంట వానికే కావాలని ఎంట పడతారు వీరా సంగపోళ్ళు. ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి ఆలోచించాలి. నైజాంకు కబురంపి పోలీసు బలగాల్ని, ప్రజాకర్ల దళాల్ని, పారామిలిటరీని రప్పించండి. వెళ్ళండి, వెళ్ళండియా. దున్నేవానికే భూమి, దున్నేవానికే భూమి. ఎర్ర జెండా, దున్నేవానికే భూమి. వెట్టి చాకిరి, వెట్టి చాకిరి. ఎర్ర జెండా, ఎర్ర. దున్నేవాడికే భూమా, ఎర్ర జెండా వర్దిల్లాలా? వర్దిల్లి దాదురా. దున్నేవానికే భూమి, ఎర్ర జెండా. నా కడుపు. కష్టజీవులకు అండగా నువ్వు, కార్మికులకు గుండెగా, నిరుపేదలందరికీ తండ్రిగా, ఎర్ర జెండెత్తిన వీరుడో కుమరయ్యా. నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా? నువ్వు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా? నిన్ను చంపిన ద్రోహులు నీ ఆశయాన్ని సంపలేరులే. నీ వారసులం మేముండగా నిన్ను చంపిన ద్రోహులా కుమరయ్యో మేము వదిలిపెట్టబోము కుమరయ్యా. వాళ్ళను వదిలిపెట్టబోము కుమరయ్యా. నేను గెరిల్లా దళంలో చేరుతున్నాను. దోపిడీ పరిపాలన అంతం ప్రజారాజ్యాన్ని స్థాపించడం నా ఏకైక కర్తవ్యం. ఆయుధాలు ప్రాణం కంటే విలువైనవి. ఆయుధాలను సమీకరించడంలో, వాటిని కాపాడుకోవడంలో నేను నా ప్రాణాలు అర్పించడానికైనా సంసిద్ధుడనై ఉన్నాను. నేనెన్నడూ పిరికితనాన్ని ప్రదర్శించను. శత్రువు ముందు తల వంచను. అమర వీరుల ఆదర్శాన్ని పాటిస్తానని ఈ అరుణ పతాకం ఎదుట నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. వేగరవై కార్మిక, వేగరవై కర్షక, కలిసి మెలిసి నడవబోయ్ అన్న పతాకకు జై జై. జై 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 మన విజయ పతాకకు జై.
అయ్యా అయ్యా ప్రమాదం ముంచుకొచ్చేస్తుందండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ముందు విషయం ఏంటో చెప్పు. అదే మన ప్రయాణం సంగతి ఆ సంగపోలకు తెలిసి ఆ? మధ్యలో దారి కాస్తున్నారని సమాచారం అండి. ఇలాంటిది ఏదో చేస్తారని నాకు ముందే తెలుసు. అందుకే ఇంతకు ముందు అనుకున్నట్టు ఒక బండిలో కాకుండా బండెనక బండి 16 బండ్లు కట్టుకుని ఏదో ఒక బండిలో ప్రయాణం చేద్దాం. అదెట్లా తెలుసుకుంటారో చూద్దాం. అయ్యా తెలివంటే తీదేనండి అయ్యా. ఏయ్, కట్టండ్రా బండ్లు. నారే 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 రో నారే నారే రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే నారే రో నారే 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 రో నారే 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 రో. కామ్రేడ్స్, ఇదే దారి. కామ్రేడ్, బండి వస్తున్నట్టు శబ్దం వస్తుంది. రెడీ పొజిషన్. నారే నన్న నారే నారే రో నారే నన్నారే నన్నారే నారే నా నారే నన్నారే నారే రో నారే నన్నారే నన్నారే నారే నా నారే నన్నారే నారే రో నారే నన్నారే నన్నారే నారే రో నారే నన్నారే నారే రో నారే నన్నారే నారే రో నారే నన్నారే నన్నారే నారే నా నారే నన్నారే నారే రో నారే నన్నారే నారే నా నారే నన్నారే నన్నారే నారే రో నారే నన్నారే నారే రో నారే నన్నారే నన్నారే నారే రో నారే నన్నారే నారే రో నారే నన్నారే నన్నారే నారే నా నారే నన్నారే నారే రో నారే నన్నారే నన్నారే నారే నా నారే నన్నారే నన్నారే హా నారే 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 రో నారే 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 రో నారే 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 రో నారే 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 రో. ఛ! తప్పించుకున్నాడ్రా నా కొడుకు. ఇన్ని బండ్లలో ఏ బండ్ల పోయిండో ఏమో. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి. ఏ పల్లె పోతావు కొడుకో నైజాము సర్కరోడ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో నైజాము సర్కరోడ. ఏ పల్లె పోతావు కొడుకో నైజాము సర్కరోడ. పోలీసు మిలిటరీ రెండు బలవంతులానుకోని పోలీసు మిలిటరీ రెండు బలవంతులానుకోని పోలీసు మిలిటరీ రెండు బలవంతులానుకోని పోలీసు మిలిటరీ రెండు బలవంతులానుకోని నువ్వు పల్లెల దోస్తివి కొడుకో మా పల్లెల దోస్తివి కొడుకో మా పల్లెల దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా మా పల్లెల దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో నైజాము సర్కరోడా. ఏ పల్లె పోతావు కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి రే. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె పోతావు కొడుకో నైజాము సర్కరోడా. ఏ పల్లె పోతావు కొడుకో నైజాము సర్కరోడా. ముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ ముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండే హైదరాబాదు దాని పక్కన గోల్కొండ నువ్వుండే హైదరాబాదు దాని పక్కన గోల్కొండ గోల్కొండ కిల్ల కింద గోల్కొండ కిల్ల కింద గోల్కొండ కిల్ల కింద గోల్కొండ కిల్ల కింద నీ గోరిగా తం కొడుకో నైజాము సర్కరోడా. 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 నీ గోరిగా తం కొడుకో
కొడుకుని లాల్కాన్లో పెట్టుండ్రా. నారే 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 రే నా కొడుకల్లారా, ఎవరికి కడతారా గొర్రెలు? నాకు కడతారా గొర్రెలు? రేయ్, ఈ నా కొడుకులకి కట్టండ్రా గొర్రెలు. రేయ్ నా కొడుకు, సంఘం కడతారా? నా సంగతి చూస్తారా నా కొడుక? నాకు గొర్రెలు కడతారా నీ తల్లి? ఏయ్! గొర్రెలు కడతారా? ఏమైందయ్యా? ఏమైంది? ఏమైందయ్యా కరణం? ఏం చెప్పమంటారయ్యా? ఆ గెరిల్ల తలపళ్ళు తుపాకులతో మన గడిని చుట్టుముట్టారయ్యా. నారే 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 తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా నాలాంటి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసిన ఏ నా కొడుకుని తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా తెలంగాణలో కమ్యూనిస్టోళ్ళు నైజాముకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిండ్రు పోరాడిండ్రు కొడవల్లెత్తి గొడ్డల్లెత్తి చుట్టుమలు బట్టి భూస్వాములను బుద్ధి సంపిండ్రు నరికి సంపిండ్రు బుద్ధి సంపిండ్రు నరికి సంపిండ్రు తుపాకులతో పొగబాంబులతో లోడర్లతో నైజాముని తరిమి కొట్టిండ్రు బుద్ధి సంపిండ్రు వందబెట్టిండ్రు కోరిగట్టిండ్రు వందబెట్టిండ్రు కోరిగట్టిండ్రు వందబెట్టిండ్రు కోరిగట్టిండ్రు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది వీరులు అమరులైనారు. వేలాది మంది చిత్రహింసలకు గురైనారు. 10 లక్షల ఎకరాల భూమి లేని పేదలకు దక్కింది. 3,000 గ్రామాల విముక్తి చెంది గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించుకున్నాయి. వీర తెలంగాణ వీరులిచ్చిన సమర హోరు పిలుపోరన్నా ఆ పిలుపునందుకొని భారతదేశం భౌజదిద్దరండోరన్నా వేగు చుక్క మన వీర తెలంగాణ దారి చూపురండోరన్నా 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 అసమాన త్యాగాలతో పురిటిగడ్డ స్వేచ్ఛ కోసం పోరాడిన ఆనాటి యోధుల స్ఫూర్తి నేటికి కొనసాగుతూనే ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జాతి విముక్తి కోసం సాగిన నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వము ముందుకు సాగుతూనే ఉంది. అదే సందర్భంలో ఈ ప్రజా పోరాటాలను అణిచివేసేందుకు నాటి నిజామును మించిన నేటి పాలక వర్గాల పైశాచిక నియంతృత్వము సాగుతూనే ఉంది. మొన్నటి బషీర్బాగ్, నిన్నటి ముదిగొండ సంఘటనలు ఈ చారిత్రక సత్యాన్ని మనకు ఎలుగెత్తి చాటుతున్నాయి.
చరిత్ర చెప్పిన సత్యం ఒక్కటే, ప్రజాగ్రహం ముందు ప్రభువులెంతటి వారైనా తలంచి తీరాల్సిందే. ఏ జాతికైనా వారి సంస్కృతి సాంప్రదాయాలే జీవగర్రలు, భూమి భుక్తి ఆదరువులే జీవనాధారాలు. వాటి మనుగడనే దెబ్బతీసే ఘోర పాపాలకు ఏలికలెంతటి వారైనా మూల్యం చెల్లించాల్సిందే. ఇదే తెలంగాణ సాయుధ పోరాట సందేశం. ఈ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలన్న సంకల్పంతోనే ప్రజానాట్య మండలి ఈ వీర తెలంగాణను మీ ముందుకు తీసుకొచ్చింది. గతంలో విద్యుత్ పోరాటంలో భాగంగా బషీర్బాగ్ కాల్పుల నేపథ్యంలో విద్యుత్ ఘాతకం, భూ పోరాటంలో భాగంగా ముదిగొండ సంఘటన నేపథ్యంలో భూమి మనదేరా డాక్యుమెంటరీ చిత్రాలని మీ ముందుకు తీసుకొచ్చింది. అప్పుడు మీరు అందించిన ఆదరణ మాకు గొప్ప ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే మరో ప్రయత్నంగా ఈ వీర తెలంగాణను మీ ముందుకు తీసుకొచ్చాం. ఆదరించండి, ఆశీర్వదించండి.